హాయ్ అందరికీ. ఏంటిది అని అనుకుంటున్నారా? ఏం లేదండి. మనం ఉండే బిజీ షెడ్యూల్‌లో మన స్కిన్ కేర్ తీసుకోవడం చాలా కష్టమైపోద్ది. అందుకనే నేను ఒక చిన్న టిప్ తీసుకొని వచ్చాను. ఏం లేదండి, మన ఇంట్లో ఉండే న్యాచురల్ ఐటమ్స్‌తో మనం న్యాచురల్ సోప్‌ని తయారు చేసుకోవచ్చనమాట. నేను ఈ వీడియోలో చందన్ సోప్ అండ్ టర్మరిక్ అండ్ చందన్ సోప్‌ని తయారు చేశాను. దీనికోసం మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ సోప్ బేస్. దీన్ని నేను మీషోలో ఆర్డర్ ఇచ్చాను. లింక్ కావాలంటే కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ సోప్ బేస్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ సోప్ బేస్ని మనం డబల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకుంటాం అన్నమాట. దానికోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అది బాయిల్ అయిన తర్వాత ఇంకొక గిన్నెలో మనం కట్ చేసుకున్న సోప్ బేస్ని వేసుకొని మెల్ట్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఆ సోప్ బేస్ అనేది మంచిగా మెల్ట్ అయిపోయిద్దనమాట. మెల్ట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ తీసుకున్నది ఏంటి అంటే న్యాచురల్ చందన్, శ్రీ చందన్ అనమాట. కొంచెం చందన్ని తీసుకొని దాంట్లో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆ లిక్విడ్ ఇలా తయారైద్దనమాట. దాని తర్వాత మనం సోప్ చేసుకోవడానికి కావాల్సిన రెండో ఐటమ్ ఏంటి అంటే సోప్ మోల్డ్. ఇదే అండి సోప్ మోల్డ్. దీన్ని కూడా నేను మీషో నుంచి ఆర్డర్ ఇచ్చుకున్నాను. లింక్ కావాలంటే కామెంట్ చేయండి. తర్వాత మనం ఇంట్లో వాడే స్టీల్ ఫిల్టర్ తీసుకొని సోప్ బేస్ మనం ఏదైతే మెల్ట్ చేసుకున్నామో వడకట్టుకుంటూ ఆ లిక్విడ్ని ఈ సోప్ మోల్డ్లో వేసుకోవాలన్నమాట. సో నేను ఫస్ట్ చందన్ సోప్ చేశాను కాబట్టి 2 డిఫరెంట్ షేప్స్లో నేను ఈ చందన్ లిక్విడ్ ఏదైతే ఉందో దాన్ని నేను ఫిల్ చేసుకున్నాను. ఈ లిక్విడ్ ఫిల్ చేసిన తర్వాత మనం 2 అవర్స్ ఆ మోల్డ్ని సపరేట్గా ఎయిర్ తగిలే చోట పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనము చందన్ విత్ టర్మరిక్ సోప్ తయారు చేసుకుందాము. దానికి కూడా సేమ్ డబుల్ బాయిలింగ్ మెథడ్లో సోప్ బేస్ని మెల్ట్ చేసుకొని కొంచెం సేమ్ శ్రీ చందన్ యాడ్ చేసుకొని తర్వాత ఇంట్లో మనం తయారు చేసుకునే పసుపు కొమ్మల్ని నలగొట్టి పసుపు తయారు చేసుకుంటాం చూడండి, ఆ పసుపుని యాడ్ చేసుకున్నాను నేను. ఈ 2 యాడ్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు వచ్చిన సోప్ కన్నా కొంచెం డార్క్ కలర్ వచ్చిందనమాట. ఈ లిక్విడ్ని బాగా మిక్స్ చేసుకొని తర్వాత సేమ్ మిగిలిన 2 మౌల్డ్స్లో మనం ఈ లిక్విడ్ని ఫిల్టర్ చేసుకుంటూ ఫిల్ చేసుకున్నాం. తర్వాత ఈ సోప్ బేస్ ఏదైతే ఉందో మనం లిక్విడ్ని ఫిల్ చేసుకున్న తర్వాత ఒక 1 or 2 అవర్స్ సపరేట్గా గాలి తగిలే చోట పెడితే ఆ సోప్ అనేది గట్టిపడుద్ది అనమాట. ఆఫ్టర్ 2 అవర్స్ మనం చూసుకుంటే ఆ సోప్స్ ఇలాగ గట్టిపడ్డాయి. ఓపెన్ చేసి చూద్దాం. చూడండి చందన్ సోప్ ఎంత బాగా వచ్చిందో. మనం బయట తీసుకునే చందన్ సోప్ కన్నా ఇది మనం ఇంట్లో తయారు చేసుకున్న న్యాచురల్ సోప్ కాబట్టి కలర్ కూడా చాలా బాగుందన్నమాట. నేను ఈ చందన్ని ఎమరల్డ్ ఆర్గానిక్ షాప్లో తీసుకున్నాను. అది జూబ్లీ హిల్స్లో ఉందండి. అండ్ ఈ పసుపు మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు పసుపు కొమ్మలతో తయారు చేసిందనమాట. సో ఆ కలర్ కూడా చాలా న్యాచురల్గా ఉంది. ఇలాగ మనం ఇంట్లో తయారు చేసుకున్న న్యాచురల్ సోప్స్ని వాడడం వల్ల మన స్కిన్ కేర్ ఫాలో అవ్వచ్చు. అండ్ దీన్ని తయారు చేయడానికి నేను యూజ్ చేసిన టూ థింగ్స్ కోసం అయితే కామెంట్ చేయండి. నేను లింక్ని మీకు షేర్ చేశాను. అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైంని చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.